ఎంతో కష్టమైనప్పుడు కూడాను దేవుడిచ్చిన ఆయుష్కాలము కాపాడుకుంటూ చక్కగా మళ్ళీ 6వ సంవత్సరంలోనికి వెళ్ళటానికి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇందాక చెల్లి చెప్పినప్పుడు అన్న వర్షం వచ్చేలాగా ఉంది, ఈ పెడదామా మానేద్దామా అన్నప్పుడు అన్నను, అమ్మా దేవుడు చేస్తాడు, వదిలేండి ఆయన పని. ఇక్కడ గట్టిగా అన్న తర్వాత ఇంకొక 2 సిన్నికలు ఎక్కిపోయింది. అప్పుడు తమ్ముడు నేను అనుకున్నాము, ఇది మన పని కాదు, దేవుని పని కనుక ఆ సమయం ఆయనే జరిగించుకుంటాడు. మనం చేయవలసిన పని మనం చేస్తే ఆయన చేయవలసిన పని ఆయన జరిగించుకుంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మన అందరము కూడా ఈ రీతిగా ఉండటానికి దేవుడిచ్చిన కృప, అనిచిన మాట మనం చూడగలిగితే సంవత్సరాంతం మొదలుకుని సంవత్సరాంతం వరకు తన దయా కిరీటాన్ని బెడ్ మీద ధరింపజేసి మరొక సంవత్సరానికి వెళ్ళటానికి దేవుని కృపను తను స్థిరంపజేశాడు. దేవుని మహిమ కలుగును గాక. అనిచిన మాట చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహాఘనతను పొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితో సియోను నింపెను. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు సన్నిధి అనేది యథార్థమైన స్థలములోనికి మనం వస్తున్నాం. పరలోకానికి వెళ్ళక ముందు భూమి మీద మనలను ఎందుకు ఆయన సిద్ధపరచడానికి వచ్చాడంటే, న్యాయముతోను నివసించుచు సియోనుని ఆయనను కప్పి ఉన్నాడు. మొదట సియోను అనగా ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. దేవుని ప్రజలను ఆయన తన కృపతోను కప్పుకుంటున్నాడు గనుక న్యాయముతోను యథార్థతోను ఆయన నడిపించుకున్నాడు మొదట. అందుకని యేసుప్రభు గురించి ఈ నెలంతా మనము ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, యేసుప్రభు వచ్చారు ఆయనను మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని బలపరచడానికి, మనకున్న సమస్యలు తీయడానికి. మరొకటి ఆయన చేసేది ఏంటి చెప్పన? సియోనుల నుండి న్యాయముతోను మనను కప్పి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు అన్న దానిని యథార్థపరుడు. దేవుడు ఎంత యథార్థపరుడో మనము కూడాను యథార్థపరులుగా చేయాలని ప్రభు మనకు కోరుకుంటాడు. దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో ఆ మాట ఎవరైతే తీసుకోగలుగుతారో యెహోవా మన మహాఘనతను పొందినవాడు మొదట. అందుకని చూడండి, దేవుడు చెప్పిన ప్రతి మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఆయన ఏది చెప్పడో అది ఆయన మాత్రం చేసేవాడు కాదు. మనమైతే ఓ మాట చెప్పి ఇంకో మాటలోకి వెళ్ళిపోతాం. మనకు అనుకూలం బట్టి ఇక్కడ ఒక మాట పలుకుతాము, ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక మాట తీసుకుంటాం, యూ టర్మ్ తీసుకుంటాము. మన ఆలోచన అంతా ఒకటి. ఆయన మహాఘనత పొందినవాడు కనుక ఉన్నత స్థలంలో నివసించేవాడు. ఉన్నతమైన స్థలములో దేవుని మహిమ కలుగును గాక. ఉన్నత స్థలంలో నివసించేవాడు నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాట ఎంతమందికి అర్థమని చెప్పండి? ఉన్నతమైన స్థలము సియోను, తన సంఘముగా కూడుకున్న మనందరం కూడాను నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా న్యాయముతోను నీతో సియోనుని కప్పునట్లుగా నిన్ను కప్పును. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుని మాట వింటున్నాము. కేవలం ఏంటి చెప్పనా? పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాలు పొందటానికి మొదట. నూతనమైన జీవితాలు ఎప్పుడైతే పొందగలుగుతామో నూతనమైన ఆశీర్వాదాలు మన లోకంలోకి వస్తాయి. నూతనమైన తలంపులతో ఎప్పుడైతే ఉండగలుగుతామో నూతనముతో ఆయన కప్పుతాడు. నూతనముతో కప్పినప్పుడంట ఆయన ఎంత ఘనత పొందినవాడో మనల్ని కూడాను అంత ఘనత పొందడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన మాట మనం చదవగలిగితే చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మరి చూడండి 6వ వచనం చదవండి. నీ కాలములో నియమించబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానమును సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తుదాం చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాడంటే దేవుడు నీ కాలగతులు నియమించబడి ఉన్నది, స్థిరముగా ఉండుటకు
రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానమును సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చును. దేవునికి ఏ కుటుంబము భయపడతారో ఆ కుటుంబం అంట ఐశ్వర్యముతో దేవుడు నింపేవాడు. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే నీ కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. మొదట మన పుట్టక ముందు, తల్లి గర్భంలో రాకముందు మనల్ని చూచిన వాడు, మనల్ని పోషించిన వాడు, మన జీవిత దినాలన్నీ ఎరిగినవాడు ఆయన. దావీదు అంటాడు, తల్లి గర్భంలోకి వెళ్ళక ముందే నా జీవితం అంతా నీవు లిఖించే ప్రభు. ఎవరైనా చెప్పగలుగుతారు ఈ మాట? తల్లి గర్భం రాకముందు మన జీవితాన్ని ఆయన తెలియజేసుకుంటాం ఏంటి? అదే దేవునికి ఉన్న గొప్పతనం. దేవుడు అన్న మాటకు ఆయన చూడండి, నీ కాలములో నియమించబడినది అంటే ప్రతి మానవునికి ఒక కాలాన్ని ఇచ్చాడు, ఒక సమయాన్ని ఇచ్చాడు, ఆయనను ఒక జీవితాన్ని ఇచ్చాడు మొదట. అది చూడండి, ఇప్పుడు యవన కాలంలో మనం ఉన్నాము. యవన కాలంలో కష్టపడవలసిన వారు మానేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కష్టపడుతుందంటే కుదురుతుందా చెప్పండి? కుదరదు. బాడీ సహకరిస్తుందా చెప్పండి? మీరు చెప్పాలి. మీరు చెబితే నేను ఎదరికి వెళ్తాను. ఖచ్చితంగా సహకరిస్తుందమ్మా? యవన కాలంలో బలంతోనూ పని చేయగలుగుతాం. యవన కాలంలో ఎప్పుడైతే వృద్ధాప్యం రాగలుగుతామో పరిగెత్తే వాళ్ళు ఏమవుతుంది చూడండి, మన నడక స్లో అయిపోతాం ప్రారంభించబడుతుంది. స్లో అయిపోతాం ప్రారంభించబడ్డదంటే లోకం ఏమనుకుంటుంది, మన వయసు అయిపోతుంది అని మనకు ఎక్కువ కూడాను మేలు తెలియజేస్తుంది. అందుకని ఆయన అంటే చూడండి, నీ కాలములో రాస్మాకి దేవుడు తల్లి గర్భంలో నిర్మించినప్పుడు ఒక కాలం ఇచ్చాడు కనుక యాక్సిడెంట్ అయినా కాపాడబడ్డదంటే ఎవరి కృప? అది దేవుని కృప. మొదట చూడండి, మరొక సంవత్సరంలోనికి వెళ్ళటానికి దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇస్తున్నాడు? కేవలమును నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉన్నట్లు దేవుడు ఒక వ్యక్తిని స్థిరపడిస్తే ఆ వ్యక్తి ఎప్పుడు కూడాను స్థిరముగానే బ్రతుకుతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన మనల్ని స్థిరపరచాలి. మొదట ఆయన మనల్ని స్థిరపరిచినప్పుడంట నీ కాలము, నాకిచ్చిన కాలము, నాకిచ్చిన జీవితము, అంతే కదమ్మా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మనందరికి కూడా. ఈ జీవితం విలువైనది. ఈ విలువైన జీవితం కొరకు విలువైన తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన. అందుని చూడండి, అన్ని జన్మల కంటే మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనది. ప్రకృతము దేవుని మాట లోబడుతుంది, పక్షులు కూడాను దేవుని మాట లోబడతాయి, సమస్త జాతులు అన్ని కూడా దేవుని మాట లోబడుతుంది. కానీ తన పోలిక చెప్పుచున్న మానవుడు ఎప్పుడు కూడా లోబడే మనస్సు ఉండదు. ఎప్పుడు లోబడతాడు చెప్పనా? వయసు అయిపోయి మనకు సహకరించలేనప్పుడు అయ్యో దేవా అనుకుంటాం మనం. అప్పుడు మానవుడు కొంతమంది తెలుసుకుంటారు. అయితే దేవుడిచ్చిన మాట చెప్పనా, నీ కాలములో మొదట, నీ కాలములో నియమింపబడి ఉన్నది మొదట. ఏది నిర్మించాడు? ఒక కుటుంబాన్ని యామస్తు నిర్మించాడు ఆయనను, ఆయుష్కాలాన్ని నిర్మించాడు ఆయనను. ఈ జీవితం నిర్మించిన వాడు స్థిరముగా ఉండినట్లు ఏది మనకు స్థిరముగా మనకిచ్చాడు దేవుడు. మనందరం కూడాను నూతనమైన సంవత్సరం కోసం ఎదురు చూస్తాం. కానీ ప్రతిరోజు దేవుడు మనకి నూతన పరుస్తున్నాడు. మొదట ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నాము. రేపు ఒక దానిని దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. రేపు ఒక దానిని సిద్ధపరుస్తూ మనకి ఏదైతే స్థిరపరిచి ఉంచాడో దేవుడు ప్రతి మానవుని కూడాను అది స్థిరముగా ఉంచాడంట. మనమే ఒక్కొక్కసారి స్థిరము లేనట్టు ప్రవర్తిస్తాం. అంతేనమ్మా? ఒక్కొక్కసారి మన జీవితం ఏమనుకుంటా చెప్పనా, నా జీవితం బాగాలేదు, నా రాత బాగాలేదు అనుకుంటాం మనం. అయితే దేవుడు ఏమన్నాడు చూడండి, స్థిరముగా ఉన్నట్లు రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానము. చూడండి, బుద్ధి జ్ఞానము మానవ జీవితాలను కట్టేది. దేవుని మహిమకులను గాక. ఎవరైనా మాట లేకపోతే 1, 2, 3 సార్లు ఏమంటారు? ఒరే బుద్ధి లేనోడా అంటారమ్మా? బుద్ధి కలిగినోడు అని చెప్తారా? ఏమని చెప్తారు చెప్పండి? తల్లిదండ్రులు పిల్లలకు మాటలు ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం పిల్లలు వెళ్ళకపోతే ఒరే బుద్ధి లేనోడా ఏంటి నువ్వు చేసేదంట. ఎందుకు? ఎవరి వరకు ఎందుకు? సంతోష్ కానీ తన బిడ్డలకు ఏదైనా కరుస్తామన్నారు అనుకో, ఒకటి చెప్పి ఒకటి తీసుకొచ్చాడు మనడు అనుకుందాము. ఒకసారి బాగా చెప్తారు, రెండోసారి చెప్పినప్పుడు కూడా వినలేక మళ్ళీ అదే చేశారు అనుకో, ఒరే నీ బుద్ధి ఏమైందిరా అని అడుగుతారు మొదట. అంటే వినగలిగిందని నువ్వేం చేయగలుగుతున్నావు అని లెక్క మొదట. అది దేవుని సన్నిధి అనేది ఏది మనం వింటున్నామో, ఏది మన జీవితం జరగ చెప్పిన బుద్ధి జ్ఞానం సమృద్ధిని కలిగినట్లు. అంటే స్థిరముగా ఇచ్చిన దేవుడు బుద్ధిని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, అన్ని విషయాలుగా మనను ఇచ్చి తల్లి గర్భంలోనికి ఆయన పంపించాడు మొదట.
తల్లి గర్భంలోనికి వెళ్ళక ముందే ఆయుష్కాలం ఇచ్చి పంపించాడు. మొదట తల్లి గర్భంలో వెళ్ళక ముందే ఆయుష్కాలం ఇచ్చి స్థిరపరిచి బుద్ధి జ్ఞానమును తన వయసు ఎదిగినప్పుడంట ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని కట్టుకోగలుగుతాడో ఆ వ్యక్తికి తన కుటుంబంలో సమృద్ధిని చూడగలుగుతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన చూడండి, జ్ఞానమును సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చును. ఏ మనుషుడైతే దేవునికి లోబడి, ఏ మనుషుడైతే దేవునికి తూసా తప్పకోకుండా ఆ వ్యక్తి లోబడతాడో ఆ వ్యక్తి కంట ఐశ్వర్యము దేవుడు ఇస్తాడు. మొదట ఈ రోజున దేవుని భయం అంటూ కొంతమందికి ఉంటుంది, కానీ నెరవేర్పులోకి వచ్చేటప్పుడు మాత్రం ఉండదు. మొదట పార్సల్ చూసి కొంతమంది భయపడిపోతారు, అవసరం లేదు. కానీ దేవునికి భయపడాలి. మొదట దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో, దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసించి ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో ఆ భయం మనకి ఏమవుతుందంట, ఐశ్వర్యము దేవుడు మనకి ఇస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. మూడో మాటకు మనం వెళ్ళగలిగితే చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనము. సడలను చేతులను బలపరచుడి, తొట్టిల్ల మోకాలను దృఢపరచుడి. ఇక్కడ అంటే చూడండి, సడలపోతున్న చేతులను బలపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. మొదట అది చూడండి, దేవుడు అన్న పదానికి అయ్యో నా జీవితం ఏమైపోతుందో అనుకున్నప్పుడంట, మన చేతులు చడలైపోయినప్పుడు, అలాంటి సమయం ఏమన్నాడు చూడండి, చూడండి ఆయన అంటాడు దృఢపరచండి. మొదట రాస్మ విషయంలో ఎంత సీరియస్ అయిందో, తమ్ముడు ఒకే మాట అన్నాడు, దేవుని చిత్తం ఏది ఉంటే అదే జరుగుతుంది అన్నాడు. ఆ మాట కూడా అంటే కూడా కొద్ది ధైర్యం రావాలి. ఐసీలో ఉండి లోపలికి పంపించినప్పుడు రోజంతా మేము చెప్పలేము అన్నప్పుడు నా మట్టికి నేను భయపడ్డాను. అంటే దేనికి తగిలిన పర్లేదు, కానీ మరి ఎండకు తగిలితే ఏం జరుగుతుందో తెలియదు, చిన్న వయసు కాబట్టి అని ఒక భయపడ్డాము. అయినను భయపడినా దేవుడి మీద ఆధారపడ్డాము. తల్లిదండ్రులు కూడా దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ఉన్నారు. అలాంటి చెప్పడు ఏమన్నా చూడండి, సడలను చేతులను బలపరచుడి. మొదట అంటే సడలను చేతులను బలపరచబడి ఎవరు చెప్పండి, దేవుడే. మొదట మనకెంత కష్టం ఉండొచ్చు, మనం ఎదురు మన ముందు ఎంత సమస్యలు ఉండొచ్చు, కానీ అది మనకి కష్టమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆయన సమస్తము చేస్తాడు. ఆయన మట్టిలోని మానవు నిర్మించాలనుకున్నప్పుడు, ఆయన తయారు చేసినప్పుడు మానవునికి ఏది కావాలన్నీ కూడా సమృద్ధికి ఇచ్చాడు. ఆయన మాట ఏది అంటే అదే జరుగుతుంది. ఆయన చెబుతున్న మాటను మనం చూడగలిగితే అనేక విషయాలు మనం గమనించినప్పుడు తొట్టిల్ల మోకాళ్ళను దృఢపరిచేవాడు కూడా ఆయనే. ఒక్కొక్కసారి మన కష్టములో ఒక బాధలు ఉన్నప్పుడు మన కాళ్ళు మనకే సహకరించదు. ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఏమవుతాయని మన జీవితంలో ఆలోచన చేసుకుంటూ ఉంటాము. అయితే ఆయన చూడండి, ఆయన ఇచ్చిన మాటను ఏమని చెప్తున్నాడు, సడలను చేతులను బలపరిచేవాడు ఆయనే, తొట్టిల్ల మోకాళ్ళను దృఢపరిచేవాడు ఆయనే. చూడండి, మళ్ళీ వెళ్దాం మనం. చూడండి, ఆయన దృఢపరుస్తాడు. మొదట నేనున్నాను అని ధైర్యం ఇచ్చి నడిపించేది ఆయన ఒక్కడే. మొదట అన్ని చూడండి, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు అది ఏది చేయాలో అది చేస్తూనే ఉంటాడు. మొదట ఏదైతే ఆయన జరిగిస్తున్నాడో ఆ మాటకు మనం లోబడాలి. మొదట దేవుని మాటకి ఒక వ్యక్తి ఎప్పుడైతే లోబడి ఉండగలుగుతాడో తన కుటుంబంలోనికి దేవుడు రాగలుగుతాడు, తన జీవితంలోనికి ఎంటర్ అవ్వాలి. మొదట యేసు ప్రభు నమ్ముకుంటాం అంటే అందరూ ప్రార్థన చేస్తారు, మంచిదే, కానీ ప్రత్యేకమైన జీవితం ఎప్పుడైతే దేవునికి ఇవ్వగలుగుతామో ఆయన మన జీవితంలోనికి ఎంటర్ అవ్వాలి. మొదట అందునే ప్రభు అంటే చూడండి, హృదయం అనే తలుపు యొద్ద నేను తట్టుచున్నాను, నా స్వరం ఎవరో ఈయన తీస్తారో వారిలోకి నేను ప్రవేశిస్తాను. మొదట చూడండి, ఆ మాట ఈయన ఎవరైతే ఉంటారో వారిలో ప్రవేశిస్తాడు. మొదట ఆ ప్రవేశించినప్పుడంట తొట్టిల్ల హృదయములను ఆయన దృఢపరిచేవాడు ఆయన. మొదట మోకాళ్ళైనను చేతులైనను ఏదైనను చేయగల దేవుడు ఆయన ఒక్కడే. మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన అంటాడు, మీ ఆలోచన అంటే నా ఆలోచన కాదు, మీ తలంపులు అంటే నా తలంపులు కాదు, నా తలంపులు ఆకాశము కంటే ఉన్నతమైనది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అనిచిన మాట మనం చదవగల చూడండి, 4వ వచనం చదవండి. దద్దరి హృదయాలతోను భయపడక ధైర్యంగా ఉండుడి. చూడండి, దద్దరిల హృదయాలతో ఇట్లనండి, భయపడక ధైర్యముగా ఉండుడి. మొదట భయమును ఎక్కడ సంపాదించదు, మొదట హృదయములోనే. మొదట ఏదైనా మనము వార్త తిన్నామనుకో,
భయపడే వార్త అయిన మరుక్షణం ఏమవుతుంది? హృదయాలు దద్దరిల్లుతాయి మొదట. అయ్యో ఏమైపోతున్న పరిస్థితి, మన ఫ్యూచర్ ఏమవుతుంది, మన ఆలోచన ఏమవుతుంది, మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అని మన హృదయంలో ఏదైతే దద్దరిల్లుతుందో అలాంటి వారు దేవుడు ఏమన్నాడు చూడండి, ధైర్యపరచండి మొదట. ఎందుకు? యేసు ప్రభు వారు అందుకనే భూలోకానికి వచ్చాడు. ఆయన తన పోలిక నిర్మించుకుని ఈ దేహాన్ని దేవుని ఆలయముగా చేసి, దేవుడు ఎక్కడ లేడు, నీలో ఉండి లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఆత్మ మనకి ఇచ్చాడు గనుక సడలను చేతులను బలపరిచేవాడు, తొట్టిళ్ళ మోకాళ్ళను దృఢపరిచేవాడు. ఆయనను దద్దరిల్లు హృదయాలంట ఇట్లు ధైర్యముగా ఉండండి అని ధైర్యపరచండి తన వాక్యము చేతనే. ఎంత మంచి మాటలు చూడండి. మనం అనుకుంటాం మనము దేవుని మాట ఆయన ఏది చెప్తాడో అది మనం చేయగలిగితేనే మన చేతులను బలపరుస్తాడు. మొదట కుంగున మోకాళ్ళను దృఢపరిచేవాడు. హృదయంలో అదిరిపోతున్న మన జీవితంలో అయ్యో ఏమైపోతుంది, అయ్యో ఏమైపోతుంది, అలాంటి సమయంలో ఏమన్నా చూడండి, ధైర్యముగా ఉండండి మొదట. ధైర్యం మొదట ఎందుకు ఉండాలి చెప్పన? మన దేవుని బట్టి ధైర్యం, మన బట్టి ధైర్యం ఉండదు. ఎవరికైనా ఆరోగ్యం లేని వారి దగ్గరికి వెళ్ళి ధైర్యపరిచి రావాలి ఎవరైనా. కానీ అయ్యో బాబో ఎలాగ అయిపోయిందా అని ఒకసారి అన్నామనుకో, ఆడ గుండెలు ఎలాగో చెప్పండి లౌటడిపోతుంటాయి కదా. దేవుడు ఏం చెబుతున్నాడు? ధైర్యము కావాలన్నాడు మొదట. ధైర్యం ఎప్పుడైతే మనకు ఉండగలుగుతుందో ఆయన చూడండి, కింద చదవండి. ప్రతిదండన చేయుటకును నీ దేవుడు వచ్చుచున్నాడు. దేవుని మహిమకులను కాక రెండు చేతులు ఎత్తుదాం మనం. చూడండి, దేవుడు వచ్చుచున్నాడు. ఆయన పరలోకం భూలోకానికి అంతిగా వచ్చాడు. ఆయన అయ్యో నా బిడ్డలు చెడిపోతున్నారు, అయ్యో నా బిడ్డల జీవితాలు పాడైపోయినాయి, వారు తెలుసో తెలియకో పాడు చేసుకున్న కనుక తిరిగి నన్ను కట్టాలి అన్న ఒక ఉద్దేశంతో పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చుచున్నాడు. ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో, ఏ దేవుడైతే సమస్త నిర్మించాడో ఆ దేవుడే పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చారు గనుక ఆయన లేకపోతే నా మట్టికి నేను, మనలో కొంతమంది మన జీవితాలు ఎప్పుడో కాలైపోయి. చూడండి, ఆయన వచ్చుచున్నాడు. ఎలా వచ్చుచున్నాడు? కింద చదవండి. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. దేవుని మహిమ కలుగునుగా. ఆయన మనల్ని కాపాడలేకపోతే ఒక్క క్షణం మన జీవితాలు మనకు చేతుల్లో ఉండదు. మనం అందరం నూతనమైన సంవత్సరం కోసం ఎదురు చూస్తాం. నూతనమైన సంవత్సరం కాదంట, ప్రతి గంట కూడా మనం ఎదురు చూడవలసిన పరిస్థితి మొదట. ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి గంట దేవుడు మనకి ఏం చేస్తాడు? మన కాలగతులను తనలో ఉంచుకున్నాడు గనుక, ఒక కాలాన్ని మనకి ఇచ్చాడు గనుక ఆయన ఇచ్చిన కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఏది వచ్చినా ఆయన వచ్చి మనల్ని కాపాడేవాడు. అది చూడండి, కొంతమంది మరణ అంచుల వరకు వెళ్ళి వెనక్కి రాగలుగుతారు, ఒక్కొక్కసారి మరణ అంచుల వరకు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి డాక్టర్ గారు కూడా అంటారు, ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు. బైబిల్ ఒక మాట చెప్తుంది, వైద్యుల కంటే ఆయన పరమ వైద్యుడు మొదట. ఆయన సమస్తమును చేయగల దేవుడు. తానే వచ్చి అంటే ఆయన మనలోకి రావాలంటే మనం ఎలాగో ప్రవర్తించాలి మొదట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆలోచన. దేవుడు మనతో మాట్లాడాలన్నా, దేవుడు మనలోకి రావాలన్నా, మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకి ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో తానే వస్తాడు మొదట మనలోనికి. ఆయన రావాలంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే విశాలమైన హృదయము కలిగి ఉండాలి మొదట. విశాల హృదయం అంటే ఏముండాలి చెప్పండి? దాన్ని కొలత వేయగలుగుతారు ఎవరైనా? లేదు. ఏంటి విశాలమైన హృదయము? దేవునికి సమయం ఎక్కువ ఉండాలి, లోక సంబంధమైన ఆలోచనలు తగ్గిపోతూ ఉండాలి మొదట. దేవునికి ఎప్పుడైతే మనము లోబడి జీవించగలుగుతామో, ప్రతి విషయంలో నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, ఆయన ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు కనుక ఆయనే వచ్చి అంటాడు. ఆయన వస్తేనే మన భూమి మీద బ్రతికాము. ఆయనే లేకపోతే మన మట్టికి మనకున్న కష్టాలు అవ్వచ్చు, మనకున్న బాధలు అవ్వచ్చు, మనకు వచ్చిన ఇబ్బందులు బట్టి హృదయాలు అదిరి దద్దరిల్లి ఎప్పుడో మన జీవితాలు ఖాళీ చేసేయాలి మొదట. అలాంటి సమయంలో ఆయన చూడండి, ఆయన వచ్చి ప్రతిదండన చేయనంట. అంటే మనకి ఏది కావాలో అది చేయటానికి వచ్చాడు ఈ లోకానికి. అందుకే గృహపార్థన చేసినప్పుడు ప్రత్యేకమైన మెసేజ్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మొదట. ఆయన వచ్చి ఎందుకు వచ్చాడు? ఆయనను
తన బిడ్డల కోసం ఈ లోకానికి వచ్చాడు. తన బిడ్డలు మన అందరం భూమి మీద ఉన్న గనుక ఆయన మనల్ని సిద్ధపరిచి బలపరచడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన తనలను మనలను రక్షించిన మొదట. చూడండి, ఆయన ఇచ్చిన మాట మనం చదవగలిగితే 5వ వచనం చదవండి. గుడ్డివారి కనులు తెరవబడును, గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు వినబడును, చెవిటివారి చెవులు వినబడును. చాలు, మళ్ళీ చదువు. గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటి గల వారి చెవులు వినబడటానికి. అంటే మనందరం చెవులు లేవన్నా గుడ్డోలు మనం చెప్పండి. నా మట్టికి నేను ఇంటికంటే వచ్చినప్పుడు నా కళ్ళుండి వచ్చినా గుడ్డోని వచ్చినా. మనందరం ఒకటి కళ్ళుండి వచ్చామా లేవచ్చు చెప్పండి అమ్మా. కళ్ళుండే వచ్చాము, మన చెవులు వినపడుతున్నాయి, వినబడి వస్తున్నాం. ఇది ఎవరు చెప్పనా? యేసు ప్రభువుని నిజ రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఏదో మనము నామకార్థముగా వచ్చి నామకార్థముగా నడిచేవారంట. వారు భూమి మీద కళ్ళున్నా కానీ దేవుని చూసే కనులు వారికి ఉండే అవకాశము ఉండదు. మొదట లోకల ఉన్నాం, కళ్ళు ఇచ్చాడు దేవుడు, తిరుగుతున్నాం అంతే. ఆయన చూసే నేత్రాలు మనలో ఉండవు. తర్వాత చూడండి, కన్నులు కొని చెవులకు ఆయన ఇస్తున్నాడు. వాళ్ళు చెవులుండి కూడాను వారికి వినబడే అవకాశం ఉండదు. ఎక్కువగా లోకం ఇదే. యేసు ప్రభు ఒక కులస్తుడో ఒక మతస్థుడు అని చెప్పి పెద్ద ముద్ర వేసి లోకానికి చూపిస్తున్నారు. వారికి ఎంత చెప్పినా వారి కళ్ళు ఉన్నాయి, మంచిదే, దేవుడు ఇచ్చిన కళ్ళు, దేవుడు వారిని అందరూ సృజించాడు, మంచిది. కానీ ఇక్కడ అనేటప్పటికంట వాళ్ళ ఆలోచన అవుతుంది, కళ్ళుండి గుడ్డితనములో నడవగలుగుతారు. మొదట యేసయ్యకి మహిమ కలుగునుగా. కళ్ళున్నాయి, సుఖం లేదు, గుడ్డు జీవితము. అదేనంటాడు దేవుడు. ఒక మాట అంటాడు, గుడ్డోడు ఒక మరో గుడ్డోడికి త్రోవ చూపించగలుగుతారా అంటే చూపించే అవకాశం లేదు. ఇద్దరు పడి ఎక్కడ పడతారమ్మా? గుంటలోనే పడతారంట వాళ్ళు. అది చూడండి, దేవుడు అంటాడు చూడండి, గుడ్డివారు కనులను తెరవబడటానికి. అంటే గుడ్డివారు ఏ గుడ్డివారు? లోక సంబంధముగా ఆలోచన చేసి దేవునిని విడిచిపెట్టి తన దేహంలో ఉన్న ఆత్మ అయ్యా నువ్వు ఇచ్చినదాన్ని మర్చిపోయంట తన జీవితాన్ని గుడ్డితనంలో నడిపించుకుంటాడంట. అలాంటి వారికి దేవుడు ఏమన్నాడు చూడండి, ఆయన తెలియజేయటానికి లోకానికి వచ్చాడు. నా మట్టికి నేనే విగ్రహాదుకునే, నేను కూడా యేసు ప్రభువును పూర్తిగా ద్వేషించేవాడు. ఇది మనోడు కాదరని ఒక మాట. నేనే పెద్ద గొప్పోడు, ఆయనేమో పనికిమాలోడు, నేను గొప్పోడు. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆ టైమే ఆలోచించే అంత ఆలోచన కూడా ఉండదు ఒక్కొక్కసారి. అయితే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎవరో పట్టించుకోలేనప్పుడు మన కళ్ళు అంట తేటగా తెలియవుతుంది. ఇక్కడ అంటే చూడండి, దేవుడు గుడ్డివారి కళ్ళను తెరవబడేటకును, చెవిటివారు చెవులంట వినపడ, అప్పుడు వినపడుతుంది ఖచ్చితంగా. ఎప్పుడు? అన్ని రాలిపోయిన తర్వాత, చూపు మందగించిన తర్వాత, బాడీ సహకరించలేనప్పుడు అప్పుడు వింటారు కొంతమంది. అంతే దేవుడు ఒక మాట అంటాడు, యవ్వన కాలంలో దేవుని కాడు మొయ్యట నరునికి మేలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు మొయ్యాలి దేవుని కాడు చెప్పనా? దేవుని మాట మొయ్యాలి. మొదట దేవుని మాట ఎవరైతే మొయ్యగలుగుతారో వారి కుటుంబాలు భూమి మీద దీవించబడతాయి. ఎవరైతే దేవుని మాటకు లోబడి వారు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారో వారి కనులు తెరవబడతాయి. దేవుడు చెబుతున్న మాటలు ఎవరైతే వినగలుగుతారో అప్పుడు సూచన దానిని వినగలే శక్తి దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమె చెబుతా అందరూ కూడా. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. కళ్ళుండి మనం చూస్తున్నాం, చెవులుండి మనకి వింటున్నాం. ఏది చూస్తున్నామో, ఏది వింటున్నామో, ఏది తీసుకోవాలో, ఏది మనం తీసుకోకూడదో దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చాడు అవకాశం. ఇది మన దేవుడు మనకిచ్చిన అవకాశము. మానవ జన్మ అన్నిటికంటే బహుశ్రేష్టమైనది. ఈ జీవితం వెళితే మరొక జీవితం మనకు మాత్రం లేదు. ఈ జీవితం కోసమే కదా యేసు ఈ లోకానికి వచ్చింది. చదవని మాట 6వ వచనం. కుంటివాడు దుప్పువలె గంతులు వేయును, కుంటివాడు దుప్పువలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, మోగవాని నాలుక పాడును, అరణ్యమున నీళ్లు ఉబుకును, అరణ్యములు నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. చాలు చాలు. అడవులంట ఏమన్నాడు చూడండి, కాలువలే ఆయన నీళ్లను ప్రవశించే దేవుడు. మొదట భూమిని పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ఎంతమందిని ఆయన పుట్టిస్తున్నాడో అందరికి నీళ్ళు ఇస్తున్నాడు. ఆయన ఎంతమంది పుట్టిస్తున్నాడు అందరికి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. ఆయన ఎంతమంది అయితే నిర్మించాడో అందరికి కూడా తన నివాసాలు ఏర్పరుచుకుంటున్నాడు. ఇవన్నీ కూడా నువ్వు ఆయన ఏమని చూడండి, కుంటివారి కాళ్ళు అంట దుప్పు వలె గంతులేస్తా. మొదట దుప్పు వలె అంటే దుప్పు అనేది మంచి బలముగా ఉండి ఆనందంగా ఉంటూ గంతులు వేసుకున్నట్లుగా అంట కుంటివాడు అన్నమాట. చెప్పండి, మన కాళ్ళు ఏవా ఉన్నాయి? ఉన్నాలే చెప్పండి అమ్మా. నిజంగా మనకు దేవుడిచ్చిన కాళ్ళు చాలా విలువైనవి. ప్రతి పార్ట్ కూడా మనకి విలువైనదే.
మనలో ఏదైనా ఒక పార్ట్ పని జరగకపోతే ఆ రోజున మనం మూలడిపోతాం, ఇంకేం డౌట్ లేదు. ప్రతిరోజు మన అవయవులను శుద్ధి చేసినవాడు, మన అవయవులను బాగు చేసినవాడు. ఎవరైతే అలాగూ ఉండగలుగుతారో దేవుని మాట దుప్పు వలే గొంతులేస్తారు మొదట. అందుకనే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన కాళ్ళు వెనక్కి పేయకూడదంట. దేవుని మందిరం అందరికి మన కాళ్ళు ఎలా ఉండాలి, ఒకసారిగా పనిచేయగలగాలి, యాక్టివ్గా ఉండాలి. అది చూడండి, ఆరాధన జరిగినప్పుడు, పాటలు పాడినప్పుడు, పారుదలు ఉన్నప్పుడు మన అవయవులను పుంజుకుంటాయి మొదట. తప్పలో కూడా దేవుని సంతోషంగా ఉన్నప్పుడు దుప్పు వలె మనం గొంతులేసినట్లు జరిగిస్తాడు ఆయన. ఎందుకు చెప్పన, దేవుని వాక్యము ఎవరిలోనూ ఉండగలుగుతుందో వారు భూమి మీద అంట సమృద్ధి జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చిన మాట మనం గమనించగల. చూడండి, కిందకి చదవాలి. అరణ్యములో నీళ్లు ఉప్పుకును, అరణ్యములో నీళ్లు ఉప్పుకును, అడవిలో కాలువలు పారును, అడవిలో కాలువలే పారు. చూడండి, అరణ్యములోని నీటి బొగ్గును రప్పించేవాడు. అరణ్యములోని పోయిన ప్రభుత్వం మానేయకుండా అంతకుముందు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు టైట్ అయిపోయినాయి. రాయలసీమ ప్రాంతం అంతా ఎడారైపోతే అందరూ కూడా సైన్సిస్టులు ఏమన్నారంటే, ఇంకా మనకి నీరు టైట్ అయిపోతే తాగడానికి నీరు ఉండదు కనుక ఇంట్లో కాస్త ఇంటి గొమ్మ ఎదురు కాదు గుంటలు తీసుకున్నాను చెప్పారు. అన్నారమ్మా, ఎంతమంది గుంటలు తీసుకున్నారు? నా మట్టికి నేను చిన్న గుంట చెప్పారు, పంచాయతీ వాళ్ళు చెప్పారు మాట అన్నమాట. నీరు ఇంకా టైట్ అయిపోయింది, ఏమీ లేదు, అవన్నీ కూడా ఎడారు భూములు అయిపోతున్నాయి, మనకు కూడా ముందు ముందు నీరు ఉండదు అని ఈ అంటే జరిగిందని చెప్పడంలో తప్పు లేదు. వారు డ్యూటీ కనబడి చెప్పాలి. దానిని బట్టి ఏమైపోయారు, ప్రజలు భయాందోళన అయిపోయారు. అసలు నీళ్ళు లేక టైట్ అయిపోతున్నాయి, ఇంకా మనకు పర్లేదు నీళ్ళు ఉన్నాయి, ఓ దేశాలకి అయితే నీళ్ళు లేవు, ప్రాంతాల్లో నీరు లేవని అందరూ కూడా టెన్షన్ పడ్డారు. అయ్యో ఏమైపోద్ది నీరు లేకపోతే. ఆహారం లేకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు బతికేయచ్చు, కానీ నీరు లేకపోతే ఒక్క అరగంట మనం బతకలేము. మొదట మనలో ఎప్పుడైతే శ్రమ డౌన్ అయిపోద్దో ఆటోమేటిక్గా మొఖం తిరిగి పడిపోతాం ఎక్కడెక్కడ. చూడండి, అలాగే సమయంలోనూ దేవుడు ఏం చేశాడు, మనుషుడు చెప్పిన మాట ఒకటైతే ఆయన చిత్తం ఒక్కొక్క మాట. తర్వాత ఒక నెల పోయేటప్పటికి సమృద్ధి నీరు దేవుడు ఇచ్చాడు. ఆ నీరు ఎక్కడి నుండి వస్తో తెలియదు, అది ఎక్కడికి వెళ్ళిపోతో తెలియదు. ఆయన చూడండి, ఎడారు భూములోండి తన నీటిని ఆయన ఉబుకి ఇచ్చేవాడు దేవుడే. దేవుని మహిమకలను గాక. అంటే చూడండి, ఆయన సమస్తమున మాట ఎక్కడిచ్చాడు, తన నోటి ఊపిరిలో ఉన్నది. ఏది చేస్తే, ఏ మాట పలుకుతే భూమి మీద ఆ మాట జరుగుతుంది. మనుషులందరూ ఒక మాట చెప్పొచ్చు, కానీ ఆయన మాత్రం పలకాలంట మాట మొదట. అందుకని మన జీవితంలో కూడాను ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఈ జీవితం ఇంతే, ఇతగాడు జీవితం అంతే, ఇక మారదు, ఇలాగ కొన్ని డైలాగ్ మనం వింటుంటాము. అయితే దేవుడు అనాల మాటను, దేవుడు ఒక పక్షింగ్ అన్నాడు అనుకో, ఆ మాట ఏరు అంటాడు. చూడండి, నేనే కానీ డోర్ మూస్తే దాన్ని ఎవ్వడు కూడా తెరవలేడు మొదట. నేనే కానీ తన డోర్లు ఓపెన్ చేస్తే దాన్ని ఎవ్వడు కూడా మూసే శక్తి ఎవరికీ లేదు. అంటే చూడ, అరణ్యములోని ఆయనను నీటి బొగ్గులను ఇచ్చేవాడు దేవుడు. తన ప్రజల గురించి మాట్లాడుతూ చూడండి, నీటి కాలవలే అది పారుతూ ఉండేను. అందుకని చూడండి, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ఉండగలుగుతామో దేవుడు మనకి ఏది కావాలో మన గృహంలోనే దాసి ఉంచాడు, ఎక్కడ లేదు. దేవుని మందిరానికి వెళ్ళిన, ఏ స్థలానికి వెళ్ళినా మీరు పర్లేదు, మన గృహంలో ఉండవలసింది ఏం చెప్పనా, ప్రార్థన జీవితం ఉండాలి, దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడే జీవితం ఉండాలి. ఇది ఎప్పుడైతే ఉండగలుగుతుందో నీ కుటుంబంలోని జీవధారలు బయటికి వెళ్ళినట్లుగా దేవుడు మళ్ళీ చేయగలుగుతాడు. యేసయ్యకి మహిమకలుగా. ఎక్కడ ఉందో చెప్పండి, ఆయన మాటలో ఉంది మొదట. ఆయన మాట అంటే ఆయన అవును, కాదంటే కాదు. మొదట మన సమస్యను చూసి, మన కష్టం చూసి అనుకోవచ్చు ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా నడుస్తుంది అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడినప్పుడు అంట సృష్టి యావత్తు కూడాను ఆయన మాటకు లోబడుతుంది మొదట. మనుషుడే లోబడడం మొదట. మన ఆలోచన అంతా వేరు, కానీ దేవుని మాట బహుశ్రేష్టమైనది. ఆయన ఇచ్చిన మాట చదవండి, 7వ వచనం. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును, నక్కలు. చాలు ఎండమావులు అంట ఏమైపోతాయి? ఎండమావులు అంటే తెలుసమ్మా? ఎంతమంది తెలుసు ఎండమావులు అని? ఎంతమంది తెలుసమ్మా? చెప్పాలి. ఈ మాటకి అర్థం ఏంటి ఒకసారి ఎవరికైనా తెలుసుండో చేయి పైకెత్తండి. తారు రోడ్లు వేస్తారు కదా, దూరంగా చూసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? మంచి ఎండలను అక్కడ పెద్ద నీరున్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? నీరు కనిపించదు, దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎదర కనిపిస్తుంది. అంటే మానవుడు అలాగూ భ్రమపడినప్పుడంట నీటి బొగ్గను ఉబ్బికినట్లుగా చేసేవాడు దేవుడే మొదట.
ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదకరంగా మార్చేవాడు దేవుడు. మొదట దీవులు లేనప్పుడు దీవులను మార్చేవాడు ఆయనే. ఎండమావులు ఏదో నీరు ఉందని పరుగులు తీసే కాదు, కానీ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నిలబడి మనము చేయగలిగితే ఆయన ఏమన్నాడు చూడండి, కింద చదువు, నక్కలు ఎండిన భూములో నీటి బొగ్గులను ఉబుకినట్లుగా ఆయన జరిగిస్తాడు. మొదట అంట ఎండిన భూమిలో సారవంతముగా భూమి మార్చేవాడు దేవుడు. మొదట అబ్రహాము తన జీవితంలో ఎడారి వెళ్ళిపోతున్నాడు. ఎడారి జీవితంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము అడుగుతున్నాడు, అయ్యా నన్ను పిలిచావు, ఆశీర్వాదం లేదు, ఎడారి భూమిలో నేను ఎలా నడవాలి ప్రభువా అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. దేవుని దగ్గర జ్ఞాపన చేస్తున్నాడు. ఎడారి భూమిలో నన్ను నిలబెట్టావు. దేవుడు అన్నీ ఉంటే చెప్పడం పెద్ద గొప్పతేం కాదు, అంతే కదమ్మా. ఇంట్లో 10 కేజీ 50 కేజీలు బియ్యం ఉన్నాయి, కిచెన్లు అన్నీ ఉన్నాయి మనకు, దానికోసం పెద్ద ఆలోచన చేయక్కర్లేదు, అంతేనమ్మా. ఎప్పుడు కావాలితే వండుకోవచ్చు, ఎప్పుడు కావాలితే మనం దాన్ని చేసుకోవచ్చు, లైట్ కదపకుండా. ఏమి లేనప్పుడు మనము ఆలోచన పడతాం, ఏమి లేనప్పుడే టెన్షన్ పడతాం. అబ్రహాము కూడా టెన్షన్ పడుతున్నాడు. అయ్యా నన్ను పిలిచావు, సరైన ఆశీర్వాదం లేదు ఇప్పుడు వరకు, అయ్యా నా ప్రభు ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు అబ్రహాము అన్నాడు, భయపడవద్దు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా అదే అంటాడు, భయపడవద్దు అన్నాడు. మొదట అబ్రహాము దేని గురించి భయపడుతున్నాడు? ఎడారి భూములు నడిపిస్తున్నాడు, ఎండిన భూములో ఉన్నాడు. అలాంటి సమయంలో అయ్యో నాకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది అని అడిగినప్పుడు భయపడవద్దన్నప్పుడు సారవంత భూమిగా దేవుడు మార్చగలిగాడు. ఎలాగ చెప్పనా, అబ్రహాము నువ్వు భయపడవద్దు, నువ్వే అడుగు పెట్టగలుగుతావో ఆ అడుగులో వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. మొదట ఎక్కడుంది ఆశీర్వాదము? ఒక వ్యక్తిలోనూ దేవుడు దాసి ఉంచుతాడు. మొదట ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా వెళ్ళగలుగుతాడో ఆ వ్యక్తిని ఎక్కడ పెట్టినా ఆశీర్వదించగలుగుతాడు. కొంతమంది చూడండి, ఆమె చెయ్యేసి కొద్ది ప్రార్థన చేయండి, ఆ చెయ్యి చాలా మంచిది అంటారు. సర్లే చర్చపరంగా అనుకుందాము. లోకస్తులు వెళ్ళండి, ఆమె ఏ వ్యాపారం చేసినా, అలా ఏ వ్యాపారం చేసినా పిల్ల పాపలతో సమృద్ధిగా ఆనందంగా ఉన్నారు కనుక అలాంటి వారిని తీసుకొచ్చి ముందు ఒక ముత్తైదుగా పెట్టండి అంటారు. అంటారులే చెప్పండి అమ్మా. అంటే అవకాశం ఎలా వచ్చింది చెప్పండి? వాళ్ళు ఏది చేసినా వాళ్ళు దీవించబడ్డారు కనుక, వాళ్ళు ఏది చేసినా ఆశ్రయించబడ్డారు కనుక, వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడాను వాళ్ళు దీవునికరంగా ఉన్నారు కనుక వాళ్ళు సమాజం ఏం గుర్తిస్తుంది? వాళ్ళ కుటుంబం ఉన్నతమైన స్థానం అని గుర్తిస్తుంది. అదే రీతిగా దేవుడు అని చూడండి, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్బా నువ్వు నన్ను పిలుస్తావు, దేవా నన్ను పిలుస్తావు, ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు దేవుడు అన్నాడు చూడండి, ఏమి చెప్పలేదు ఆయనను, నువ్వెక్కడ అడుగు పెడతావో అక్కడే నేను సారవంత భూమిగా నేను మార్చగలుగుతాను. దానికి అర్థం ఏంటి చెప్పనా? దేవుడు లోపలికి వచ్చినప్పుడే మనం మార్చగలుగుతాం. మొదట తన మహిమైశ్వర్యాన్ని లోపల పెట్టాడు. దీనిని ఎప్పుడైతే మనము ఆయనలో కనెక్ట్ అవ్వగలుగుతామో, ఆయనలో కనెక్ట్ అయినప్పుడు అంటే మన నడక, మన ప్రవర్తన, మన నోటి మాటలు ఇవన్నీ ఎప్పుడైతే మారగలిగి ప్రజలకు మనం ఆశీర్వాదకరంగా ఎప్పుడైతే మన మాట కూడా చాలా ప్రాముఖ్యమే. చాలా మంది యేసు ప్రభువు నమ్ముకున్నారని చెప్పి ఇష్టానుసారం తిడితే లోపలికి ఆశీర్వాదం ఏమి రాదు, అది బయటే ఉంటుంది. మొదట మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి, మన జీవితం ఎప్పుడైతే మారగలుగుతుందో ప్రకటనలో ఒక మాట అంటాడు, తీయొద్దు కానీ తలుపు యొద్ద నేను తట్టుచున్నాను అంటాడు. టిక్కు టిక్కు తడతాడు అన్నమాట. ఎందుకు? లోపల రావటానికి. మొదట అని లోపలికి వచ్చి మనల్ని దీవించాలని, మనల్ని ఆస్వాదించాలని, ఉన్నతముగా నడిపించాలని నీటి బొగ్గులని ఎక్కడుంటాడో నేను ఎండిన భూమిలోని నీటి బొగ్గులను ఉబ్బికినట్లుగా దేవుడు జరిగించగలుగుతాడు. మొదట ఆయన ఆలోచన అంత గొప్పది. ఎందుకు చెప్పన? శూన్యములో ఉన్న దానిని భూమి కలగమంటే కలిగింది, ఆకాశం కలగమంటే కలిగింది. ఆయన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు అన్ని సమస్తం ఇచ్చి 5 రోజులు భూమి అంతటిని సమస్తం చేసిన తర్వాత తన పోలిక చెప్పిన నరును చేయాలనుకున్నప్పుడు తన జీవాన్ని మనకు అనుగ్రహించి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు దేవుడు. అందుకని చూడండి, ఆయన పరలోకంలో ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాము. ఆ పరలోకంలో ఉన్న దేవుడు 2024 సంవత్సరాల కిందటే ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఎందుకు వచ్చాడు ఈ లోకం చెప్పన? యెహోవా తన కాలగతులను ఎరిగిన వాడు కనుక లోకం భయంకర దినాల్లో ఉన్న మనము, ఇది ముగించబడే సమయం ఆసన్నమైంది కనుక లోకానికి, అందుకని ఆయన మళ్ళీ తిరిగి మన బిడ్డలను తీసుకెళ్ళడానికి ఆయన పరలోకం విడిచి భూలోకానికి వచ్చి ప్రతి పాపాన్ని ఆయన ఖండించుచు మార్చుచు మనం ఏదైతే కోల్పోయామో అది ఇవ్వటానికి వచ్చి తిరిగి మనల్ని సిద్ధపరచడానికి ఆయన భూలోకానికి వచ్చాడు కనుక మన అందరము కూడాను ఈ కుటుంబంలో అనగచ్చు ప్రతి కుటుంబంలో క్రిస్మస్ ఆరాధన ప్రభు జరిగిస్తున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశం ఒకటే, ఎండిన భూములు కూడా సారవంతముగా మార్చగల దేవుడు.
ఆయన ఇచ్చిన మాట మనం చూడగలిగితే చూడండి. ఆయన ఇచ్చిన మాటలోను ఎస్ఐ గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. ఇక్కడ చూడండి, దేవుని మార్గం అంట అది పరిశుద్ధమైనది మార్గము. దేవుని దగ్గరికి ఎందుకు వస్తుందో చెప్పనా? పరిశుద్ధమైన మార్గానికి వస్తున్నాం. మొదట పాప బతుకులో ఉన్న మన జీవితాలను కడుక్కుంటానికి, ఆశీర్వాదాన్ని దూరం అయిపోతున్న మన బ్రతుకులను సరి చేసుకుంటానికి, అన్ని విషయాల్లో మనం ఎందుకు రావాలి? అక్కడ దాని దారి ఎక్కడుంది? దారి యేసయ్య అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశమో లేదు. దేవుని మహిమ కలుగునుగాక. చిట్ట చివరి గతి ప్రతి మానవునికి ఈయన అవసరం. మొదట చూడండి, అక్కడ దారి, దాని రాజ్య మార్గము ఏర్పడును. ఎప్పుడు చెప్పనా? మనం ఎప్పుడైతే భూమి మీద న్యాయంగా మనం బ్రతుకుతామో అక్కడ నీ దారి నువ్వు ఏర్పరుచుకున్నా. మొదట ఆయన దారి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ దారిలోకి నేను రావాలంటే అంట, నేను చిత్తపడి ఆ దారిలో కావాలనుకుంటే అక్కడ నీకు దారి ఏర్పడును. అంటే నువ్వే ఏర్పరుచుకోవాలి, నువ్వే సిద్ధపడాలి దేవుని మాట్లాడిన తర్వాత. అంతే కదమ్మా. ఉదయాన మనం కష్టపడి సాయంకాలం వరకు మనం ₹1 తెచ్చుకుని సంతోషంగా మనము కుటుంబం అందరూ భోజనం చేస్తున్నామంటే మనకి ఎవరైనా సంపాదిస్తున్నారా? మనం సంపాదించి తింటున్నామని చెప్పండి. తల్లిదండ్రులు సంపాదించిన వేరుగుంటారు, నాలుగు గొడవద్దు మనకి. మన కష్టం చెప్పుకుందాం ఒకసారి. అంతేనమ్మా. ఉదయాన్ని కష్టపడుతున్నాం, సాయంకాలం వరకు మన కుటుంబం అందరూ బతకడానికి మనం ఏర్పరుచుకున్నామా? ఎవరైనా ఏర్పరుస్తారా? సరే, ఎవరైనా ఏర్పరిస్తే ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు, 3వ రోజు పెడతారు. ఇక ఒక రోజు పెట్టి ఈ రోజుల పొజిషన్ బట్టి ఇంకో 2 రోజులు పెట్టాలంటే ఎప్పుడు వెళ్ళిపోతావు అడుగుతారు. ఖచ్చితంగా ఎంత చుట్టాలైనా కానీ, అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతావు? మా సాతి ఎక్కున్నాళ్ళు లేండి చక్కగా. అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో, అమ్మమ్మ ఎప్పుడు వెళ్ళిపోతావు కోయిటాడు. ఇది నాకు మేనడు కడిగి ఆయనకే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. చూసారా? అంటే ఏ ఆలోచన వస్తుంది? ఎప్పుడు వెళ్ళిపోతావని. ఇదివరకు చుట్టాలు వచ్చినప్పుడు కూడానంట ఏదైనా పిండి వంటలు తయారు చేస్తే ఒక మాట అనేవారంట, నువ్వు వెళ్ళిపోతే పెడతానంటే పిల్లలు చెప్పారు అనుకో, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అవి పెడతాననివారంట. చిన్నప్పుడు మాటలు అవి. ఆ మాటలు చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ అంతే దేవుడు అంటే చూడండి, ఇక్కడ దారి అన్నాడు ఆయన. ఏ దారి? అక్కడను ఏ దారిని మనకు కావాలని ప్రభు కోరుతున్నాడు. ఏ దారిలో మనం ఉండాలని నాకు కోరుకుంటున్నాడు ఆయన. ఆ దారిలో ఎలాగుండాలి? అక్కడ దారి ఆ రాజ్య మార్గము అది పరిశుద్ధముగాను మార్గం. మొదట అది పరిశుద్ధమైన మార్గము. అందుకే చూడండి, ప్రభువు నమ్ముకున్న మన జీవితాలు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండగలుగుతామో వారికే పరలోక రాజ్యం దేవుడు మనకి ఇవ్వబోతాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ ఆరాధన ఏం చెప్పిన, కేవలము అడ్డదారులు తిరిగి వాళ్ళందరూ కలిపి ఒక దారిలో కావాలని ప్రభు కోరుతున్నాడు. ఎన్ని దారులు అవ్వచ్చు మానవుడికి, ఎన్నో దారులు ఏర్పరుచుకుంటారు వాళ్ళ ఇష్టము. కానీ అన్ని దారులు మూసే దేవుడు ఆయన ఒక్కడే. అందుకని ఈ దారిలో వచ్చిన నీవైనా నేనైనా మన అందరము కూడాను ఆ దారి పరిశుద్ధమైంది కనుక అది అపవిత్రులను పోయే ఆ దారి కాదు. మొదట యేసయ్యకు మహిమ కలుగునుగాక. బాప్టిజం తీసుకోవచ్చు, దేవుని అంగీకరించవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, లోకస్తులు వచ్చి దేవునిలో కూర్చోవచ్చు, ఏదైనా చేయవచ్చు దేవుని మందిరంలో. కానీ ఈ దారి ఏంటి చెప్పన? పరిశుద్ధమైనది, అపవిత్రులు పోయే దారి కాదంట. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే రక్షణ పొందుకుని ఆయనలో కనెక్ట్ అయ్యి ఆయనతో ఏకాంతముగా ప్రార్థన చేస్తూ తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతారో ఆ దారిలోనే వారు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. నా మటుకు నేను చెప్పవచ్చు, ఇక్కడ ఎన్ని వాక్యాలు చెప్పి ఏం చేసినా లోపల ఏం చేసినా అనుకో, మరి కంగారు పడుకు ఆగంటాడు. ఓకే మాట అంటారు. చెప్పండి, దారి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం వేసే బాట, మనం వేసే నడక, మనం వేసే ప్రతి అడుగు కూడాను దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఏదైతే మంచి బాట వేయగలుగుతామో మన తర్వాత మన పిల్లలు దీవించబడతారు, మన పిల్లలు ఆస్వాదించబడతారు. మన సరైన పిల్లలకు సరైన దేవ మనం ఏర్పరచలేకపోయామనుకో మనం ఎన్ని కష్టాలు పడతామో వాళ్ళు 2 అంతలు కష్టాలు పడతారు. అందుని ప్రభు ఏమన్నాడు చూడండి, అది పవిత్రమైనది, ఎంత యథార్థమైనది, అపవిత్రులను పోకుండా అది మార్గము. అపవిత్రులకి వెళ్ళే మార్గం కాదంట. అది చూడండి, దేవుని మందిరం అనేది ఎలాంటి వారైనా దేవుని మందిరంలో కూర్చోవచ్చు, మంచిది. కానీ ఆ దారి నీవైనా నేనైనా ఏర్పరచుకోవాలి. మొదట ఎవరైతే ఏర్పరచుకుంటారో
వారి అంట భూమి మీద యెహోవా యందు భయభక్తులు కలిగి తన ఐశ్వర్యం చెప్పున దేవుడు వారిని దీవించగలుగుతాడు అని ఇచ్చిన మాట చదవని కిందకి ముగించుకుందాం. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. చూడండి ఎలాంటి వారు అంటను, ఎలాంటి వారు తప్పుకుంటారంట, ఎలాంటి వారు వెళ్తారా మార్గానికి? మూర్ఖులు ఉంటారు కదా. నేను ఎవడు మాట వినను, నా దారి నాది. ఎవరికైనా ఒక మాట మంచి మాట చెప్పాం అనుకో, ఇంకంతే, ఇంకా మనల్ని పగబట్టేస్తారు, ఇంకా డౌట్ లేదు. ఇంకా పాత బ్లాక్ వెళ్ళిపోతారంట, పాత గొడవలకి. ఓ తల్లి దగ్గరికి మొన్న క్రిస్మస్ అయిన తర్వాత గృహపార్థుల కోసము మేము కలిసాం, పాస్టర్ కమిటీ, ఎల్లాలి కమిటీ. ఆయన ఇంటికి కొత్తగా అల్లుడు వెళ్ళాడు. అల్లుడు వెళ్ళిన తర్వాత ఆయన కొద్దిగా డ్రింకింగ్ చేస్తాడు. ఆ డ్రింకింగ్ చేయబట్టి వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే కాలు చేయి లాగేసింది. బాగా టార్చర్ పెట్టేయటం, కొడుకు తాగేయటము. ఒరే పెళ్లి చేశానరా, చేసుకున్న భార్యని కుదురుంచరా, ఏమైపోద్దని తల్లిదండ్రులకు భయం ఉంటుంది ఖచ్చితంగా. ఈ టెన్షన్ పడతాం వల్ల అమ్మాయికి ఖచ్చితంగా కాలు చేయి లాగేస్తే హాస్పిటల్ పెట్టిన తర్వాత తన బామ్మద్దు వచ్చారంట. అంటే అలా చిన్న మాంగారు కొడుకు వచ్చాడనమాట. వరుసకి బామ్మద్దు అవుతాడు. భోజనం చేస్తుండగా బావగారు ఏమనుకోద్దండి, మీరు ఎక్కువగా టెన్షన్ పడటం వల్ల మీ అమ్మగారు ఈ రోజున కాల్ చేయి లాగేసింది, ఎందుకంటే మీరు అంటే, ఒరే నీ వయసు ఎంత, నువ్వెంతరా, అసలు నువ్వు నా సొంత బామ్మర్దవని అడిగాడంటే ఒక మాట. ఆ మాట అన్నందుకంటే 4 సంవత్సరాలు బట్టి ఆ గుమ్మ వీళ్ళు ఎక్కలేదు. మొదటంటే తప్పు చెప్పాడా, చెడ్డ చెప్పాడా? మంచి చెప్పాడు. వాళ్ళ అమ్మగారి కోసం హెచ్చరించాడు, తప్పేముంది. అక్కడ వయసు అడ్డు వచ్చింది, నువ్వు నా కాదు. ఈరోజు అది జరుగుతుంది. ఎవరు చెప్పినా మనము దేవుని మాట వినాలి. ఎవరు చెప్పినా ఏదైతే తీసుకోగలుగుతామో ఆ కుటుంబాలంతా వేరుగుంటాయి. ఆ టెన్షన్ ఎక్కువైపోయి వాళ్ళ అమ్మగారు కాస్త జెండా ఊపేసి ఏం చేస్తారు, కనుక్కున్న పాపానికి పిల్లలు సరిగ్గా లేకపోతే టెన్షన్ బతుకైపోతుంటుంది. ఇలాగూ దేవుడు ఎందుకు నేర్చుకున్నాడు చెప్పనా, ఆ దారిలో ఉన్నవారంట ఖచ్చితంగా ఉండవలసిందే. వీళ్ళెవరో నమ్ముకున్న క్రైస్తవులైనా దేవుని కానుకిస్తాడంట, చక్కగా వెళ్తాడంట. ఏది జీవితం లేదు. మొదట ప్రభు కోరుతున్నాడు ఏం చెప్పండి, జీవితం కావాలని కోరుతున్నాడు. యేసు ప్రభు పరలోకం భూలోకానికి ఎందుకు వచ్చాడంటే జీవితం నాకు ఇయ్యి మొదట అంటున్నాడు. ఇది కావాలంట. ఇది ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో దేవుని దారిలో ఉండగలుగుతామో అది పరిశుద్ధమైన మార్గము, పవిత్రమైన మార్గం కనుక ఆ దారిని పోయేవాడు వెనక తిరిగి రావడానికి లేదు మొదట. అందుకని చూడండి, దారి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం వేసుకునే ఏర్పాటు సరైన దారి కాకపోతేనంట జీవితం అంతా మొలబాటే, జీవితం అంతా నష్టమే. ప్రభు ఇచ్చిన మాట మనం చూడండి, మార్గం పోవాడంట మూర్ఖుడిగా పోతాడు ఒక్కొక్కసారి అంట. ఇంకెవడ మాట అన్నాడు. అందుకని చూడండి, అందరిని కూడా సరి చేయడానికి వేసే ఈ లోకానికి వచ్చాడు. అందరిని కూడా, చిన్న పెద్ద లేదు, ఎవరైతే దేవుని మాట వినలేదో వారందరిని కూడా అంట భూమి మీద ఆయన ఉంచుతానికి వచ్చాడు. ఒక మాట చెప్పనా, యేసు ప్రభు అందరూ ఏమంటారు, కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, కరుణామయుడు అంటే సినిమా తీసారుగా నా మాట అంటారు. యేసు ప్రభు ఎవరు చెప్పనా, కోటి సూర్యుల కంటే ప్రభావం కలిగిన వాడు. ఆయన కను రెప్ప పాటును తలస్తే లోకమంతా ఒక్కొక్క సెకండ్లు అయిపోతాడు. రెప్ప మూసి రెప్ప అయ్యేటప్పటికి అంత కోపిష్టి ఆయన. అంటే భూమి మీద నేను సమాధానం ఇవ్వటానికి వచ్చాను. ఒక మాట అంటాడు, నా మాట వినలేకపోతే నువ్వెక్కడ ఉన్నావో అక్కడే నేను తొక్కుతూ ప్రారంభిస్తాను. అందుకే చూడండి, ఒకప్పుడు అంటే తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలకు పోయి అంట, ఇప్పుడు లేదు. ఎవడు చేసుకున్న కర్మ వాడు ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఆయన వచ్చిన కాచి పెట్టాడు సిస్టం. అప్పుడైనా మారుతారేమో అని భయపడి. అంటే మానవ జీవితం ఏముంది, నా తరం బాగుందిలే, నేనేం చేసినా చెల్లుబడి అయిపోయింది, నా పిల్లలకు నాకని కొంతమంది ఆ యాంగిల్లో ఉన్నవారు ఉంటారు. దేవుడు ఎందుకు చెప్పిన చట్టాన్ని మార్చాడు, ఎవరు చేసిన దానికి నేను సమాధానం భూమి మీదే ఇవ్వటానికి వచ్చాడు ఆయన. అందుకని క్రిస్మస్ అనగా ఒకటి సంతోషము, రెండవది భయముతో కూడిన మాటలు. ఈ మాట భయము మొదట, ఇష్టానుసారంగా నడిపించే జీవితాలు కాదు. ప్రవిచ్చిన మాట మనం చూడగలిగితే కిందకి చదవండి. అక్కడ సింహాసనం ఉండదు, అక్కడ సింహాసనం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. చూడండి, అక్కడ ఆగి అది కనబడదంట. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. ఎవరు నడుస్తారంట, దేవుని చేత విమోచించబడిన వారే అక్కడ నడవగలదు. దేవుని మహిమకులను కాక రెండు చేతులు ఎత్తుదాం. అక్కడ దారిలో ఎవరు ఉండగలుగుతారో
అక్కడ వారి మట్టికే నడవగలుగుతారంట. ఎంత గొప్ప మాట చూసారా? దేవుడిచ్చిన మాట మనం గమనించగలిగితే మాట వినాలి. మొదట చదవండి, మనం ముగించుకుందాం. యెహోవా విమోచించిన వారు, యెహోవా చేత విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చుదురు. వారి తలల మీదను నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చుదురు. దేవుని మహిమ కలుగును గాక. మళ్ళీ చదువుదాం. దేవుని మహిమ కలుగును గాక. తిరిగి మళ్ళీ సియోనులోనికి మళ్ళీ రావాలి. వెళ్ళినప్పుడు ఎలాగెళ్తామని చెప్పండి? సంతోషముతో, పాటలు పాడుకుంటూ, ఆనందముతో, సంతోషముతో, ఎన్నడూ కూడాను దుఃఖం అనేది లేకపోకుండా మనందరిని కూడాను తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వారందరూ మళ్ళీ తిరిగి వస్తారు. మొదట అందునే గృహపార్థంలో చర్చికి రావటము, దేవుని వాక్యం ఏం చెప్పినా సంతోషముతో మళ్ళీ మనం వెళ్ళాలి ఆ స్థలానికి. సంతోషముతో, ఆనందముతోను ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో, కింద చదవండి. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపో. చూడండి, దుఃఖము ఉండదు, నిట్టూర్పు ఉండదు. అయ్యో ఏమవుతుందని బాధ ఉండదు, నిట్టూర్పు అనే అసలే ఉండదు. మొదట ఇవన్నీ కూడా దేవుడు తీసివేసి నిత్య ఆనందంలోనికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంటాడు. అందుకే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, కేవలము ఏ పరిస్థితులు మనం ఉన్నామో దాన్ని తెలుసుకుని కేవలం మన జీవితాలు బాగు చేయటము, మారిన తర్వాత మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పుడైతే మనం మారగలుగుతామో తిరిగి మనం ప్రవేశించాలి ఆ స్థలంలోనికి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు, సంతోషంతోను, ఆనందంతోను, నిట్టూర్పు లేకోకుండా, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, వేదన ఉండదు, నిత్యము సంతోషంలోనికి దేవుడు మళ్ళీ మనందరిని ఒక రోజు పిలుస్తాడు. ఎవరిని? తన చేత విమోచించబడిన వారే. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని చేత విమోచించబడిన వారంటే రక్షణ తీసుకుని దేవుని మందికి క్రమంగా వస్తూ, సేవకుల మాట వింటూ, దేవునితో కనెక్ట్ అవి, లోక సంబంధమైన కార్యాలకు పోకోకుండా, లోక సంబంధమైన కార్యాలు మన జీవితంలో రాకోకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారు దేవుని చేత విమోచించబడిన వారిగా దేవుడు పిలుస్తాడు. వాళ్ళకు పేరెట్టాడు. ఏం పేరు? దేవుని చేత వారు విమోచించబడిన వారు. ఇంకా ఆ సంఘం వెళ్తాది, ఈ సంఘం ఇది కాదు, ఇదంతా నథింగ్. చాలా మంది బాట తెలియకోకుండా ఏదో భ్రమపడుతూ ఉంటారు. భ్రమపడే ఆత్మ ఉంటుందంటే ఒక్కొక్కసారి. అని చూడండి, విమోచించబడిన వారు, దేవుని చేత విమోచించబడిన వారు ఉండి, చూడండి ఆ మాట కింద చదవండి ఒకసారి, ముగించుకుందాం. వారు ఆనందము దేవుని చేత విమోచించబడిన వారే పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చుదురు. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషం గలవారై వచ్చుదురు. మనం అందరము కూడా ఆనందము, సంతోషము. అక్కడ ఏముంది చూడండి, ఆకలి లేదు, దప్పిక లేదు, నిట్టూర్పు లేవు, ఇసుకు లేదు, దుఃఖం లేదు. మనం పంపించాడైనను మళ్ళీ తిరిగి మనల్ని తీసుకుంటా కానీ ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన తన ప్రత్యక్షతను తన భూమి మీద ఆయన తెలియజేయగలుగుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయము 10 వచ్చి చదువు ముగించుకుందాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చెయ్యి ప్రతి కార్యము ఆయనకు ముందుగా నడుచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే ఇస్తాడు బహుమానం, ఆయనే దీవిస్తాడు. ఆయన ఇచ్చిన బహుమానము ఆయనకంటే ముందుగా నడుస్తుందంట. ఎంత గొప్ప మాట చూసారా? ఒక్కొక్కరు చూడండి, వ్యాపారం చేసినప్పుడు నేను ఏది అడిగేసినా అది నాశనం అయిపోతుందంటాడు ఒక్కొక్కరు. ఇదే కారణం. మొదట ఒక వ్యక్తి తన జీవితంలో ఏది పట్టుకుంటే అది దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మనకంటే ముందు మన ఆశీర్వాదమే ముందు నడవాలంట. ఎవరు నడిస్తే వస్తుంది? దేవుడు నడిస్తేనే. ఆ దేవుడు ఎప్పుడైతే నడుస్తాడో మన ముందు మనం ఏది చేసినా దీవించబడతాం. అది చిన్నది అవ్వచ్చు, అది పెద్దది అవ్వచ్చు. ఆయనకి మనం ఏరుగుండి మనం ఏమి చేసినా అది సఫలమయ్యే అవకాశం ఉండదు. అంతిని చూడండి, ప్రభు మనల్ని ఎందుకు ప్రేమించాడంటే ఆయన ఎక్కడో లేడు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఆయన మనలోనూ ఉన్నాడు. ఈ దేహము దేవుని ఆలయము, ఈ ఆత్మ దేవుని కనుక మనల్ని గమనించగలిగి నువ్వు నాలో ఉన్నా ప్రభు అని తనంతటికి మనం చూడలేనప్పుడంట దేవుని తట్టు ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ వ్యక్తి అంట తన దారిని ఏర్పరుచుకుంటాడు. మొదట యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటల మన అందరి జీవితంలో స్థిరపడేలాగా
తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఒక బహుశ్రేష్టమైన మాటలను నువ్వు అందించవు అయ్యా, నీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి, నాయన సంతోషిని చెల్లిని జతపరిచి ఇద్దరు బిడ్డలు ఇచ్చావు. ఇద్దరు బిడ్డల విషయంలో ప్రభా నువ్వు కంటికి రెప్ప వలె కాపాడుతూ అయా నా తండ్రి నాయన నీ యందు భయభక్తి కలవారిని నువ్వు ప్రేమిస్తున్నావని ప్రభా నువ్వు సెలవిచ్చావు నాయనా. సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు నువ్వు బలపరిచిన వాడవు. సడలను చేతులను బలపరుషుడి అయా, సడలిపోతున్న చేతులను బలపరిచేవాడు నీవే. త్రొట్టిల మోకాళ్ళను దృఢపరిచేవాడు నీవే నాయనా. సమస్తమును చేయగల దేవుడు నా తండ్రి నాయనా. ఈ గుహ ప్రార్థన ద్వారా మీరిచ్చిన మాట ప్రకారంగా అయ్యా నువ్వు జరిగిస్తున్న గనుక వాతావరణం అనుకూల లేకపోయినా నువ్వు అనుకూల పరిస్థితి తండ్రివి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మాకంటే ముందుగా నువ్వు ఉన్నా గనుక, మాకంటే ముందుగా నువ్వు నడుస్తున్నా గనుక ఈ స్థలంలో అయా నా తండ్రి నాయన అనుకూల పరిస్థితి అయా ఒక శ్రేష్టమైన మాటలను నువ్వు అందించినది నీకు స్తోత్రాలు అయా. ఇక్కడ ఉన్న బిడ్డలను ఎవరైతే దూరం వింటున్నారో వారిని అయ్యా, ఎవరైతే లైవ్లో ఏకేపిస్తారో వారిని కూడా దీవించమని, ఆస్వాదించమని, నీ కృపలో బలపరచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలమ్మా. కూర్చుండమ్మా.